గుంటూరు గురజాల రెవెన్యూ డివిజన్లో 144 సెక్షన్ విధించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యారావును అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, ఉద్రిక్తతకు కారణం ఏంటి? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? కిషోర్బాబు, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసు అలాగే మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం నడుస్తుంది. ఇటీవల పుష్కర పనుల్లో అవినీతి జరిగిందని, దాంట్లో ఎమ్మెల్యే హస్తం ఉందని వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి ఆరోపించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే ఎరపతినేని దీన్ని నిరూపించాలని సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించకపోతే పిన్నెల్లి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇరు పక్షాలు కూడా దాచేపల్లి మార్కెట్ యార్డ్ వద్ద ఇవాళ బహిరంగ చర్చకు సిద్ధం కావాలని నిర్ణయించారు. దీంతో పల్నాడులో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలే పల్నాడు సున్నిత ప్రాంతం. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య నడుస్తున్న ఈ వాగ్వాదం, మాటల యుద్ధం సహజంగానే కార్యకర్తల్లో ఆందోళన రేకెత్తుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం కూడా ఇక్కడ గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 144 సెక్షన్ విధించారు. ఎవరు ఎక్కడ గుమ్మిగూడకుండా, రద్దీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్లలో గృహ నిర్బంధం చేశారు. అలాగే ఎరపతినేని శ్రీనివాసరావుని కూడా ఈ దాచేపల్లి మార్కెట్ యార్డ్ వద్దకు రాకుండా పోలీసులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. గురజాల డివిజన్ లో ఈ నిషేధాజ్ఞ నిన్నటి నుంచి అమల్లో ఉన్నాయి. ఇవాళ దాచేపల్లి అదే వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి గృహ నిర్బంధం, అలాగే ఎరపతినేని కూడా ప్రస్తుతం అక్కడ రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎరపతినేని పిన్నెల్లి మధ్య పాత వైరం కూడా దీనికి కారణం. ఈ వివాదానికి సహజంగా ఒక కాన్స్టిట్యున్సీలో, ఒక నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య, నాయకుల మధ్య మనం గొడవలు చూస్తాం. కానీ ఇక్కడ రెండు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేల మధ్య వైరాన్ని మనం చూస్తున్నాం. దీనికి పాత వైరం కూడా కారణం ఉంది. జగన్కు చెందిన సరస్వతి సిమెంట్ పరిశ్రమ దాచేపల్లి మండలంలో ఏర్పాటు చేయడానికి 100 ఎకరాలు సేకరించారు గతంలో, రెండేళ్ల క్రితం. అయితే ఆ సిమెంట్ పరిశ్రమను పెట్టలేదు. దీంతో రైతులు ఆగ్రహించారు. తమ భూములు తామే సాగు చేసుకుంటామని దున్నుకున్నారు. అప్పట్లో కొందరు వ్యక్తులు వచ్చి రైతులపైన దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మీద కేసు కూడా నమోదైంది. అలాగే ఈ ఘటనకు సంబంధించి ఎరపతినేని శ్రీనివాస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో వేరే వచ్చి దాడి చేయడం, రైతులను బాధించడం ఆయన్ని కలిసివేసింది. అప్పటి నుంచి పిన్నెల్లికి, ఎరపతినేనికి మధ్య వైరం నడుస్తుంది. తాజాగా ఈ కృష్ణా పుష్కర పనుల్లో అవినీతి జరిగిందని పిన్నెల్లి ఆరోపించడం ఈ వివాదానికి మళ్లీ రగిలింది. ఈ నేపథ్యంలో గురజాల రెవెన్యూ డివిజన్ లో 144 సెక్షన్ విధించారు. నాయకులు ఎక్కడ వెళ్లకుండా గృహ నిర్బంధంలో ఉంచారు. ప్రస్తుతం అయితే పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయి. ఎలాంటి అలజడి కానీ, అశాంతి కానీ మనకు లేదు కిషోర్ బాబు. ధన్యవాదాలు సూర్యారావు.